ప్రజలాడండి మీ అందరికి వందనాలు. దేవుణ్ణి ఎలా స్తుతించాలో ఎలా ఆరాధించాలో ఆయన మందిరంలోకి రారండి అన్న పాటని పాడి దేవుని గణపరచుదాం. ఆమేన్. మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి. మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి. కలవరమైన కలతల ఉన్నా, కలవరమైన కలతల ఉన్నా తొలగిపోవును ఆలయాన చేరగా. కలుగ సుఖములు ఆ ప్రభుని వేడగా. మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి. దేవుని తేజస్సు నిలిసే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. దేవుని తేజస్సు నిలిసే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. వెంటాడే భయములైనా, వీడని అపజయములైనా, ఎంటాడే భయములైనా, వీడని అపజయములైనా తొలగిపోవును ఆలయాన చేరెను. కలుగ సుఖములు ఆ ప్రభుని వేడెను. మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి. సత్యము బోధించు దేవుని బడి ఇది, ప్రేమల చాటించు మమతల గుడి ఇది. సత్యము బోధించు దేవుని బడి ఇది, ప్రేమను చాటించు మమతల గుడి ఇది. శ్రమల వలన చింతలైనా, శత్రువుతో చిక్కులైనా, శ్రమల వలన చింతలైనా, శత్రువుతో చిక్కులైనా తొలగిపోవును ఆలయాన చేరెను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడెను. మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి. శాంతి ప్రసాదించు దీవెన గృహమిది, స్వస్థత కలిగించు అమృత జలమిది. శాంతి ప్రసాదించు దీవెన గృహమిది, స్వస్థత కలిగించు అమృత జల ఇది. కుదుట పడని రోగమైనా, వేదను తలచు వేదనైనా, కుదుట పడని రోగమైనా, వేదను తలచు వేదనైనా తొలగిపోవును ఆలయాన చేరెను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడెను. మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి. మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి. కలవరమైన కలతలు ఉన్నా, కలవరమైన కలతలు ఉన్నా తొలగిపోవును ఆలయాన చేరెను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడెను. మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పాట మీకు ఎలా అనిపించిందో, ఈ పాట ఉన్న ప్రతి అర్థం అండి, దేవుని మందిరానికి పోతే మనం ఆయన నిలిసే స్థలం క్షేమము ఆశ్రయపురముగా ఉంటాడు దేవుడు. ఆయన మందిరమే క్షేమం అండి. దేవుడు అన్నీ తన దేవుని మందిరం గురించి దైవజనుడు స్టీవెన్స్ గారు రాసిన పాట అండి ఇది. చాలా బాగా పాడారు, చాలా అర్థాలు కూడా. అసలు అన్న పాడితే ఎంత బాగుంటాయి అంటే పాటలు ప్రతి అర్థం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికి వందనాలండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూమ్కి తెలియచేయండి. ఆమేన్.